ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం అధిక మాసంలో అత్యంత విశిష్టమైన పద్మిని ఏకాదశి మే నెల 26వ తేదీన లేక 27వ తేదీన ఎప్పుడు అని, ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, పూజా విధానం ఏమిటో, ఈ పద్మిని ఏకాదశి విశిష్టత ఏమిటో, ఉపవాస విరమణ సమయం ఏమిటో, చేయకూడని పనులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. అధిక మాసం శ్రీ మహావిష్ణువుకి చెందిన మాసం. ఈ మాసంలో ఏకాదశిని అత్యంత ప్రత్యేకమైనదిగా పరిగణిస్తాం. పురాణాల్లో అధిక మాసంలోని పద్మిని ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పద్మిని ఏకాదశిని అధిక మాస ఏకాదశి అని, పురుషోత్తమ ఏకాదశి అని, మాలమాసి ఏకాదశి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం కార్తవీర్యుడు అనే యోధుడు జన్మించడానికి పద్మిని ఏకాదశి వ్రతం పాటించారని పురాణాలు చెప్తున్నాయి. అతను తన అకుంఠిత ధైర్యంతో లంకాధిపతి అయిన రావణుణ్ణి కూడా బంధించాడు. ఆ తర్వాత సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన పరశురాముని చేతిలో అతను మోక్షం పొందాడు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు తులసీదేవిని కూడా పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం పాటించడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయని, మరణానంతరం మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ 2026 సంవత్సరం అధిక మాసంలో పద్మిని ఏకాదశి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన పరాభవనామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం. ఏకాదశి తిథి అనేది మే 26 మంగళవారం ఉదయం 7:45 ప్రారంభమై మే 27 బుధవారం ఉదయం 7:51 ఈ ఏకాదశి తిథి అనేది ముగుస్తుందండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఏకాదశి తిథి అనేది మే 27 ఉదయం బుధవారం రోజు ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరం అధిక మాసంలో పద్మిని ఏకాదశిని మే 27 బుధవారం రోజున జరుపుకొనున్నాము. ఉపవాస విరమణ సమయం అనేది మే 28వ తేదీ ఉదయం 5:25 నుండి 7:56 మధ్య పూజ ముగించుకొని ఉపవాస విరమణ చేయవచ్చు. ఈ పద్మిని ఏకాదశి పూజా విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లవారుజామున ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం ఆచరించి ఉతికిన బట్టలను ధరించి పూజ కోసం పూజ గదిని సిద్ధం చేసుకోవాలండి. ఈరోజు శ్రీయంత్రంతో పాటు శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఉంచాలి. విగ్రహం లేని వారు పటమున్నా సరిపోతుందండి. ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఈరోజు దీపాలు వెలిగించాలి. తులసి పత్రంతో పాటు పంచామృతాలను మహావిష్ణువుకు సమర్పించాలి. తులసి పత్రాన్ని సమర్పించకపోతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రదోష సమయంలో పూజ చేసుకుంటే ఎంతో మంచిది. ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ని ప్రసాదంగా సమర్పిస్తే మంచిదండి. ఇది చేయలేని వారు వడపప్పు పానకాన్ని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈరోజు ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు, శ్రీహరి స్తోత్రాలు తప్పక పఠించాలి. ఉపవాసాన్ని పాటించేవారు ఏకాదశి తిథి మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి తిథి నాడు తమ ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఈ రోజున వ్రతాన్ని ఆచరించినా ఆచరించకపోయినా సాయంత్రం వేళలో తులసికోట ముందు దీపాన్ని మాత్రం తప్పక వెలిగించాలండి. ఈ ఏకాదశి వ్రతం చేసేవారు పాపాల నుండి విముక్తి కలిగి చివరికి మోక్షాన్ని పొందుతారని, మరణించిన తర్వాత వారిని విష్ణుమూర్తి వైకుంఠానికి తీసుకెళ్తారని ఒక నమ్మకం. ఈ పద్మిని ఏకాదశి రోజున చేసే ఉపవాసం అన్ని దేవతలకు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు ఉపవాసం చేసిన దాంతో సమానంగా భావిస్తారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.